అండి, నా పేరు సుజాత. నేను స్టేట్ బ్యాంక్ లో డిప్యూటీ మేనేజర్ గా చేసి రిటైర్డ్ అయ్యాను. చెక్కు ఎవరికైనా ఇచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఏంటంటే మనం ఎవరికైతే చెక్కు ఇస్తున్నామో వాళ్ళకే ఆ అమౌంట్ చెందాలి అంటే కనుక వారి పేరు కరెక్ట్ గా పే అనే దగ్గర వాళ్ళ పేరు రాయాల్సి ఉంటుంది, ఇంటి పేరుతో సహా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆ చెక్కు క్రిందన రూపీస్ అని ఉంటుంది, వర్డ్స్ లో కూడా కరెక్ట్ గా రాయాల్సి ఉంటుంది. ఆ రూపీస్ అనే దగ్గర మీరు రాసే ఆ వర్డ్స్ దగ్గర మధ్యలో గ్యాప్ ఇవ్వకండి. ఆ రూపీస్ అనే దగ్గర ఆనుకొని మీరు రాయాల్సి వస్తుంది. సపోజ్ మీరు అక్కడ గ్యాప్ ఇచ్చారనుకోండి, వాళ్ళు వేరే వర్డ్ రాయడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా రూపీస్ అని ఒక బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్ లో కూడా మీరు రూపీస్ కి ఆ నుంచి 20,000 30,000 రాయాల్సి వస్తుంది. అలా కాని పక్షంలో ఆ రూపీస్ ని దగ్గరగా ఆనించకపోతే దాని పక్కన వాళ్ళు 1 డిజిట్ వేశారనుకోండి, 1,30,000 పడిపోతుంది. అదే విధంగా రూపీస్ రాసే దగ్గర కూడా 1,00,000 అనేది రాయడానికి స్కోప్ ఉంటుంది అనమాట. సో ఇవి దృష్టిలో పెట్టుకొని మీరు చెక్కు ఇవ్వాల్సి వస్తుంది. సపోజ్ అతనికి అకౌంట్ నంబర్ వేశారనుకో,